అత్తయ్య, మావయ్య, పద్మజకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది, చనిపోయింది అని ఫోన్ చేశాడు అల్లుడు. ఆ మాట వినగానే పద్మజ తల్లిదండ్రుల గుండె కాళ్ల కిందకు జారిపోయింది. పడుతూ లేస్తూ అక్కడికి చేరేసరికి భార్య మృతదేహం పక్కనే కూర్చొని భర్త కిరణ్ కన్నీళ్లు పెడుతున్నాడు. అది చూసిన వాళ్ళందరికీ అది సహజ మరణంలానే అనిపించింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అసలు నిజం తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. ఎందుకంటే పద్మజ గుండెపోటుతో చనిపోలేదు. ఆమె మరణం వెనుక ముందే ప్లాన్ చేసిన ఓ భయంకరమైన స్కెచ్ ఉంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆ ప్లాన్ వేసింది బయటకు ప్రేమగా కనిపించిన భర్త కిరణే. ఎవరికి అనుమానం రాకుండా అన్ని సహజ మరణంలా కనిపించేలా ప్లాన్ చేసి మరి భార్యను దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది? ప్రేమగా కనిపించిన భర్త చివరకు ఎందుకింత కిరాతకంగా మారాడు? ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కిరణ్ కుమార్ మద్దునరకు చెందిన పద్మజను 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి 7 ఏళ్ల చిన్నారి పాప కూడా ఉంది. మొదట్లో వీరి కాపురం బాగానే సాగింది. కానీ రోజులు గడిచే కొద్దీ భార్య భర్తల మధ్య మనస్పర్ధలు పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా భార్య లావుగా ఉందనే విషయం కిరణ్ మైండ్ లో బలంగా నాటుకుపోయింది. ఎక్కువగా తింటున్నావు, లావైపోతున్నావు అంటూ పద్మజను తరచూ అవమానించేవాడు. ఇలా చిన్న చిన్న గొడవలు క్రమంగా పెద్ద సమస్యలుగా మారిపోయాయి. చివరకు పద్మజ కూడా భర్తతో విసిగి వేసారి కొంతకాలంగా పుట్టింటి దగ్గర ఉంటోంది. కానీ అప్పటికే కిరణ్ మైండ్ లో ఓ భయంకరమైన ఆలోచన తిరుగుతోంది. పద్మజను ఎలాగైనా తన జీవితంలో నుంచి తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చేశాడు. విడాకులు తీసుకుంటే కుటుంబ సమస్యలు వస్తాయని భావించిన కిరణ్ ఎవరికి అనుమానం రాకుండా హత్య చేయాలని ప్లాన్ చేశాడు. అదే సమయంలో యూట్యూబ్ లో గంటల తరబడి సెర్చ్ చేయటం మొదలు పెట్టాడు. భార్యను ఈజీగా ఎలా చంపాలి, చంపితే ఎలా సహజ మరణంలా కనిపించాలి అంటూ వీడియోలు వెతికాడు. ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా హైదరాబాద్ నుంచి విషం తెప్పించుకున్నాడు. ఆ విషం కోసం దాదాపు 80,000 రూపాయలు ఖర్చు పెట్టినట్లు కూడా విచారణలో బయటపడింది. అన్ని ముందుగానే ప్లాన్ చేసుకున్న కిరణ్ ఆ తర్వాత అసలు నాటకం మొదలు పెట్టాడు. పుట్టింట్లో ఉన్న భార్య పద్మజ దగ్గరకు వెళ్లి ప్రేమగా మాట్లాడాడు. ఇంటికి రా, ఇకపై బాగుంటాం అంటూ నచ్చజెప్పాడు. భర్త మారిపోయాడని నమ్మిన పద్మజ మళ్లీ అతడితో ఇంటికి వచ్చింది. 3 రోజుల పాటు ఆమెతో చాలా ప్రేమగా నటించాడు కిరణ్. అనుమానం రాకుండా చూసుకున్నాడు. కానీ లోపల మాత్రం హత్యకు టైం ఫిక్స్ చేసుకున్నాడు. ఏప్రిల్ 29 బయటకు వెళ్లిన కిరణ్ పాలకవా తీసుకొచ్చాడు. కానీ ఆ మిఠాయిలో ముందే విషం కలిపాడు. భర్త ప్రేమగా ఇవ్వడంతో పద్మజ కూడా ఎలాంటి అనుమానం రాకుండా తినేసింది. కొద్దిసేపటికే ఆమెకు అస్వస్థత మొదలైంది. క్రమంగా స్పృహ కోల్పోయింది. కానీ విషమిచ్చిన వెంటనే చనిపోలేదని గమనించిన కిరణ్ మరింత కిరాతకంగా మారాడు. అప్పటికే స్పృహ తప్పి పడిపోయిన భార్య ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశాడు. చివరి క్షణాల్లో ఆమె ఎంతగా ప్రాణాల కోసం పోరాడిందో ఊహిస్తే మన గుండె తరుక్కుపోతుంది. భార్య చనిపోయిన తర్వాత అసలు డ్రామా మొదలైంది. మీ అమ్మాయి గుండెపోటుతో చనిపోయిందంటూ అత్తమామలకు ఫోన్ చేశాడు. మృతదేహం పక్కనే కూర్చొని ఏడుస్తూ అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. మొదట్లో కుటుంబ సభ్యులు కూడా అదే నిజమని నమ్మారు. కానీ